అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మాఘపురాణం 27వ అధ్యాయమైన రుక్షక అను బ్రాహ్మణ కన్య వృత్తాంతం గురించి చెప్పుకుందాం. పూర్వము భృగు మహాముని వంశమందు రుక్షక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లైన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాడు. రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తిభావంతో ఇల్లు విడిచి గంగానది తీరంనకు పోయి ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గురించి తపస్సు ప్రారంభించెను. ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆచరించటం వలన అనేక మాఘస్నాన ఫలములు దక్కెను. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను. ఆ రోజు వైకుంఠ ఏకాదశి ఒకటి వలన వైకుంఠమునకు వెడలెను. ఆమె చాలా సంవత్సరాలు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రత ఫలితం వలన పవిత్రలగుట చేత బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దైవకార్యములు తీర్చుటకు అప్సరస స్త్రీగా చేసి తిలోత్తమ అని పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మీకేం కావలెను కోరుకొనుడు అనగా, స్వామి, మాకు ఇతరుల వలన మరణం కలుగకుండా ఉండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా, బ్రహ్మ అటులనే ఇచ్చితనని చెప్పి అంతర్ధానమయ్యను. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వం కలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగం కలిగించుచుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మాంసం రక్తం పడవేసి ప్రజలకు నానా బీభత్సం కలగచేయుచుండిరి. దైవలోకంపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వం గలవారై తపశ్శాలురను బాధించుచు దైవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సం చేయుచున్నారు. అందువలన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, సుందోపసుందులను రాక్షసులను ఎవరి వలన మరణం కలగదని వరమిచ్చి ఉన్నాను. వరగర్వంతో చాలా అల్లాకొల్లోలం చేయుచున్నారు గాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునట్లు ప్రయత్నించుము అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యంలో ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసమున సమీపంలో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమును విని సుందోపసుందులు తిలోత్తమను సమీపించిరి. ఆమె ఎటు వెళితే అటు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. ఆమెను నన్ను వరింపుము అని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడసాగిరి. ఓ రాక్షసులారా, మిమ్మల్ని పెళ్లాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానమే. నేను మీ ఇద్దరి ఎడల ప్రేమతో ఉన్నాను. ఇద్దరిని వివాహమాడడం సాధ్యం కానిది. కానీ నాకు ఒక కోరిక ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారిని నేను ప్రేమించగలను అని తిలోత్తమ చెప్పెను. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపజేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు. ఇద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందామంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గదా యుద్ధము, మల్ల యుద్ధం చేశారు. పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరూ చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి, తిలోత్తమ, నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలివైనావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు. ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ దైన్యమైనది. వెళ్ళు, దేవలోకంలో సిక్కించు అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు. ఇంతటితో మాఘపురాణం 27వ అధ్యాయం సంపూర్ణం. మరలా 28వ అధ్యాయంతో కలుసుకుందాం.